మీరు అడిగినట్టుగానే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటది. దట్టు ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నా నుంచి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. నాకు 17 ఇయర్స్ ఎండింగ్‌లో అంటే 18 ఇయర్స్ స్టార్టింగ్‌లో మ్యారేజ్ అయింది. సో, మ్యారేజ్ అయిన ఒక 5 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది నాకు. నాకు ప్రెగ్నెన్సీ వస్తది అన్న 1 మంత్ నుంచి నాకైతే చాలా బ్రెస్ట్ పెయిన్ వచ్చేది. పాలు కూడా వచ్చేవి. ఇలా ఎందుకు అవుతున్నాయనేసి మేము భద్రాచలంలో జయభారతి మేడం దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా వస్తున్నాయని చూయించుకుంటే హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల అని చెప్పారు. కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్ అయితే ఇచ్చారు. కానీ మెడిసిన్ వేసుకున్నంత సేపు బానే ఉండేది. ఇంకా వేసుకున్నప్పుడు బాగా బ్రెస్ట్ పెయిన్ అయితే వచ్చేదనమాట. ఇంకా పాలు కూడా విపరీతంగా కారిపోతూ ఉండేవి. సో, నేను ఇలా చెప్తున్నానని బ్యాడ్‌గా కామెంట్స్ అయితే పెట్టమాకండి. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను అంతే. ఇలా జరిగిన ఒక 10 డేస్‌కి నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చేసి 5 డేస్ అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. 2 హాస్పిటల్స్ అయితే చేంజ్ అయ్యాము. ఫస్ట్ అయితే సుబ్బరాజ హాస్పిటల్‌కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే సెట్ అవ్వట్లేదనేసి ఇంకా మిడిల్ లైఫ్ హాస్పిటల్‌కి అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే క్యూర్ అయిపోయింది నాకు. ప్లేట్లెట్స్ అవన్నీ కూడా చాలా పడిపోయాయి. ఇంకా మిడిల్ లైఫ్ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత ఇంకా మాకు సెట్ అయిపోయింది హెల్త్. ఇంకా వచ్చానా, ఇంకా వచ్చిన తర్వాత 1 మంత్‌లో నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ అండి. డెంగ్యూ ఫీవర్ వచ్చి కోలుకుంటున్నాను కదా, ఇంకా అదే టైంలో రావడం వల్ల అసలుకే ఇంకా నీరసంగా ఉన్నాను. మళ్ళీ అందులో ఒకటి ఫుల్ వామిటింగ్స్. అసలు అన్నం ఉడికిన స్మెల్ చూసినా, ఆనియన్ స్మెల్ చూసినా, కనీసం బయట తడిగా ఉన్నా దాన్ని చూసినా వామిటింగ్స్ అయ్యాయండి. అసలుకే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా వీక్ అయిపోయాను, బక్కగా అయిపోయాను, అసలు ఓపికే లేదు. దట్టు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్. తిన్న ఫుడ్ అసలు లోపల ఉండేదే లేదు. అసలు లోపలికి పోయే ఛాన్స్ కూడా లేదండి. అవి చూసిన వెంటనే వామిటింగ్స్ అనమాట. అలాగే మందులతో నెట్టుకొని వచ్చాను. సెకండ్ మంత్ ఎండింగ్‌లో అంటే థర్డ్ మంత్ స్టార్టింగ్ అనమాట. బేబీ హార్ట్ బీట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటది కదా, అదే టైంలో నాకైతే చికెన్ ఫాక్స్ వచ్చింది. అమ్మ తల్లి అంటారు కదా, మా ఊర్లో అందరికీ వచ్చిందండి అమ్మ తల్లి. ఇంకా ఇంటికి 2, 3 అలా ఉన్నారు. ఫస్ట్ నాకైతే చిన్న కురుపులాగా వచ్చింది. దాన్ని ఏం చేశానంటే గిచ్చుకున్నాను. ఇంకా గిచ్చుకున్న తర్వాత పెరిగిపోయి ఇంకా రెండో దగ్గర వాటిని కూడా గిచ్చేసుకున్నాను. అలాగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి 1.5 డేలోనే. నేను ఎంత నరకం చూసానంటే నిజంగా ఆ టైంలో నేను మా అమ్మతో, అమ్మ నేను బ్రతకనమ్మా, నేను చచ్చిపోతానమ్మా అని చెప్పాను. ఆ మాటలు విన్న మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చింది. ఏం చేయలేక, దీనికి కూడా అంతలా బాధపడ్డావా అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు మామూలు బాధ కాదండి. అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.